హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. పాడు ఊర్లో పొగిడే వాళ్ళు లేరు, నాకు నేనే పొగుడుకుంటా అంటున్న నారదబాబంగులం. ఒకే మాట మీద నిలబడ్డం మీ ఇంటా వంట లేదా అని అడుగుతున్న మన టేడ్ పండితులు. ఇంతకి వీళ్ళ గోలేంటి అనే కదా మీ డౌటు. అక్కడికే వస్తున్నా. మొన్ననే బట్టలిప్పుకొని తిరగండమ్మా, మీ వెనక నేను ఉంటాను అని మహిళా లోకానికి సెలవిచ్చిన నారదబాబు గారు మళ్ళీ కొత్త కాన్సెప్ట్ నెత్తికెత్తుకొని మన ముందుకు వచ్చాడు. రోజుకో వేషం, పూటకో పార్టీ, గంటకో సిద్ధాంతం, సెకండ్కో మాట. ఒక్కరని కాదులే, ముగ్గురు అన్నదమ్ములు ఇంతే. కాకపోతే నారదబాబంగులం మెదడు మోకాల్లో పెట్టుకొని అరికాళ్ళలో వెతికే రకం. అక్వేరియంలో చేపలు పట్టే ఫేస్ పెట్టుకొని పిలువని పేరంటం చెప్పని ఒక్కపోద్దన్నట్లు అప్పుడప్పుడు మీడియా ముందుకొచ్చి షో చేసి ఇతరులకి పని లేకుండా తన పరువు తానే తీసుకుంటుంటాడు. వాలంటీర్కి ఎక్కువ, వార్డ్ మెంబర్కి తక్కువ. అలాంటి వాడిని దొడ్డిదారిలో ఎమ్మెల్సీ చేశారు. పని చేయకపోయినా నెలకు జీతం వస్తుంది, ప్రశాంతంగా ఉండొచ్చు కదా. లేదు, ఆంధ్ర జనాలని ఎలాగైనా సరే నాకించేయాలని కంకణం కట్టుకున్నట్టున్నాడు. ఈయనకు బిరుదు కూడా ఉంది. యాక్టర్గా ఫెయిల్, నిర్మాతగా ఫెయిల్, చిరంజీవి తమ్ముడిగా ఫెయిల్, తండ్రిగా ఫెయిల్, అన్నింటిలో నాకిపోయాడు. దేంట్లో టాలెంట్ లేక, ఏ స్టారు ఇవ్వలేక లాస్ట్కి ఏపుగా పెరిగాడని చెప్పి టవర్ స్టార్ అని వేశారు ముఖం మీద. సినిమా ఫ్లాప్ అయితే తాడు మెడకేసుకొని ఫ్యాన్ కోసం తిరిగిన ఈ టవర్ అంకులు కూడా పాపిట్లో ఎంట్రుక మెరిస్తే పతివ్రత అయిందన్నట్లు మనకు నీతులు చెప్తుంటాడు. ఇక రీసెంట్గా మళ్ళీ వచ్చాడు. ఏమన్నాడో ఆ చిలక పలుకులు మీరు కూడా వినండి. ఒక సగటు భారతీయుడిని, ఒక హిందువుని ఈ దేశంలో, ఈ ధర్మంలో చార్వాకులు కూడా చోటుంది కాబట్టి నేను నికార్సైన హిందువుని. సంవత్సరానికి ఒకరు బయటకు వస్తారు సనాతని అని. మొత్తం ముగ్గురున్నారు. మళ్ళీ మొదటివాడి వంతొచ్చేసరికి జనాలు మర్చిపోతారని వీళ్ళ ధైర్యం. వీళ్ళేం చెప్పినా నమ్మే ఎర్రి ఫ్యాన్స్ ఉండడం వీళ్ళ పూర్వజన్మ సుకృతం. అంతవరకు వీళ్ళని ఎవరు ఏమీ పీకలేరు. గతంలో ఏదో చెప్పినట్టు గుర్తుంది. నేను నాస్తికుడు, నేను దేవుణ్ణి నమ్మను. దేవుణ్ణి నమ్మను. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా? నేను నాస్తికుణ్ణి, నేను దేవుణ్ణి నమ్మను అంటున్నాడు. తప్పే లేదు. ఒక చెట్టు కాసిన కాయలన్నీ ఒకేలా ఉంటాయి. ప్రకృతి సిద్ధంగా ఊసరవిల్లి రంగులు మారిస్తే పార్టీ సిద్ధంగా వీళ్ళు రంగులు మారుస్తుంటారు అంతే. ఎంతైనా భోగములు కదా. రాజకీయం కోసం, పదవుల కోసం ఏమైనా చేస్తారు, ఎంతకైనా దిగజారుతారు. ఈయన ఎమ్మెల్సీ అవ్వగానే హిందూ అయిపోయాడు. హిందుత్వం అంటే దేవుడు కాదు, హిందుత్వం అంటే ఎలా బ్రతకాలో నేర్పించే తత్వం, జీవన శైలి, వే ఆఫ్ లైఫ్. చార్వాకులకు కూడా చోటుంది కాబట్టి నేను నిజమైన హిందువుని అంటున్నాడు. చార్వాకులు అంటే నాస్తికులు అని. కర్మ సిద్ధాంతం, దేవుడు, నమ్మకాలు ఇలాంటివన్నీ నమ్మరు వాళ్ళు. ఉన్నది ఒకటి లైఫ్, ఉన్నంత వరకు ఎంజాయ్ చేయాలి అనే కాన్సెప్ట్ వాళ్ళది. ఇదొక ఫిలసాఫికల్ కాన్సెప్ట్. హిందుత్వం అనేది అన్ని సంస్కృతుల్ని, సాంప్రదాయాల్ని, నమ్మకాలని కలుపుకొని పోతుంది కాబట్టి ఈ నాస్తికత్వం కూడా హైందవ ధర్మంలో ఒక భాగం. అంటే నాస్తికుడు కూడా ఎప్పుడో ఒకసారి మనసు మారి దేవుణ్ణి నమ్ముతాడు, మంచి మార్గంలోకి వస్తాడు అన్న ఆశతో హైందవంలో భాగం చేశారు. నారదబాబు ఏమంటున్నాడు? చార్వాకులకు కూడా హైందవంలో చోటుంది కాబట్టి నేను కూడా నికార్సైన హిందువుని అంటున్నాడు. ఈ ముక్క ముందెందుకు చెప్పలేదు? ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత, బీజేపీతో అంటకాగిన తర్వాత ఎందుకు చెప్తున్నావు? అలా చెప్పకుంటే నీ బతుకు బస్టాండ్ అవుతుంది కాబట్టి. ఇక్కడ చార్వాకులకు కూడా చోటుంది, కానీ ఎవరికి? పుణ్యాత్ములకి, పాపాత్ములకు కాదు. దేవుడు, కర్మ, నమ్మకాలు నమ్మకపోయినా నీతిగా, నిజాయితీగా బతుకుతూ నలుగురికి మంచి చేస్తూ లైఫ్ని లీడ్ చేసే నాస్తికులకి మాత్రమే చోటుంది. కానీ నువ్వు ఒక డికేడ్ నాస్తికునివి, ఒక డికేడ్ హిందువి, ఇంకో డికేడ్ క్రిస్టియన్వి, తర్వాత ముస్లింవి. రేపు ఎన్నికల్లో ఓడిపోతే నాది అసలు ఇండియానే కాదంటావు. నువ్వెలా హిందువు అవుతావు? రోడ్డు పక్కన చిత్తు కాగితాలు, డబ్బాలు, పాత పార్టీలు ఏరుకునే వాళ్ళు కూడా నీతిగా, నిజాయితీగా నేను హిందువుని అని సగర్వంగా చెప్పుకుంటారు. కానీ మీరు మాత్రం రాజకీయ పదవుల కోసం హిందుత్వాన్ని వాడుకుంటున్నారు. అర్ధరాత్రులు ఉగాది పచ్చడి నూరుకునే వాళ్ళకి ఇలాంటి సొల్లు కబుర్లు చెప్పుకో బాగుంటాయి. చెదపురుగుల కన్నా ఎక్కువ ప్రమాదకరం మీరు. జీవితంలో నిజం చెప్పకూడదని డిసైడ్ అయినట్టున్నారు. హిందుత్వం అంటే వే ఆఫ్ లైఫ్, ఎలా బ్రతకాలో నేర్పించేది. మిమ్మల్ని చూసి మీలాగే బ్రతకాలని జనాలు అనుకున్నారంటే రాష్ట్రమో దేశమో కాదు, ప్రపంచమే సంకనాగిపోతుంది. మీ ధైర్యం ఏంటంటే ఏది మాట్లాడినా చప్పట్లు కొట్టడానికి కొండగొర్రెలు ఉన్నాయి, ఎవడు అడుగుతాడులే, జనాలకేవి గుర్తుండవులే అనే ధైర్యం. లేదంటే ఈ పనికిమాలిన డైలాగులు చెప్పేటప్పుడు ఆలోచించుండరు. భవిష్యత్తులో మేము ఒక పార్టీ పెట్టబోతున్నాం, చేతగాక దాన్ని కాంగ్రెస్లో కలుపుతాం,
ఆ తర్వాత ఇంకో పార్టీ పెడతాం, అది పొత్తు లేకుంటే గెలవలేదు అని. లేదంటే గజనీకి ఇవ్వాల్సిన మందులు, ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లు మీకు ఇచ్చుంటారు. అందుకే ఇలా పూటకో మాట గంటకో సిద్ధాంతం మాట్లాడుతున్నట్టున్నారు. ఊసరవిల్లి కూడా ఇన్ని రంగులు మార్చదు. ఇంతవరకు ఎవడో ఒకటి ముడ్డిలో ఏలెట్టి గెలికి వాసన చూసేవాడు ఇప్పుడు ఆయనే గెలుక్కుంటున్నాడు. అందరూ అయిపోయారేమో, ఎవరన్నా కొత్తోళ్ళు ఉంటే వెతుక్కోకూడదు అని సలహా ఇస్తున్నారు మన ట్రేడ్ పండితులు. మరి నారదబాబు చెప్పిన ఈ డైలాగుల గురించి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.